సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మనం కూడా ఒక షాపింగ్ లో కలిసాం బాబు నేను మీరు అమ్మకి చీర కొంటానికి వచ్చారు అమ్మ బర్త్డే అని. అవును అవును, గుర్తుంది. నాకు ఇష్టం మా పేరెంట్స్ కి కానీ మా వైఫ్ కి కానీ తీసుకెళ్లి నేను దగ్గరుండి కొనిపించడం, ఎంత బిజీగా ఉన్నా అదొక హ్యాపీనెస్. డెఫినెట్లీ. ఓ యు ఆర్ ఎ వెరీ గుడ్ హస్బెండ్ దెన్. సో అలా మీ బాబు మీరు ఇద్దరు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇది ఎక్కడో చూసానేమని. మేకప్ లేకపోతే అసలు గుర్తుపట్టలేకపోతాం కదా ఆర్టిస్టులను బయట కొంతమందిని. లేదు లేదు, మంచి ఫెమిలియర్ ఫేస్ ఏమా, ఓకే ఆ సినిమాలలో చూసాం ఏమే కదా అనిపించింది. ఇమీడియట్ గా అన్నాను, మనం ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందామండి. ఎప్పుడు అనుకున్నాం? 3 ఏళ్ళ తర్వాత. ఎప్పుడు అడిగినా ఎవరో ఒకళ్ళు సుమన్ టీవీ అంటున్నారు, బట్ మీ పేరు రాట్లా. ఓకే, ఏంటిది సుమన్ టీవీ అంటారు, తన పేరు రావట్లేదే అని. సర్లే తను అంటే నేను వస్తున్నాను అనేది తెలిసాక వస్తారేమో అనుకునేదాన్ని. ఓకే, బట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ యూఆర్ మీటింగ్. ఓకే, రియలీ. బట్ మోర్ దెన్ 150 మూవీస్ చేశారు కదండి? 136 తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కలిపి. సో ఇప్పుడు ఆ 3 లాంగ్వేజ్ లో యాజ్ అ హీరోయిన్, అన్ని హీరోయిన్. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ హీరోయిన్ చేయాల్సి వచ్చింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్. యాక్చువల్ గా నేను చేసిన తప్పేంటంటే, ఇండస్ట్రీకి వచ్చి నేను చెన్నైలో ఉండిపోయి ఉంటే ఇప్పటికీ హీరోయిన్ గానే ఉండుండేదాన్ని. చెన్నైలో ఏం చేశారంటే, మన గురువు గారు దాసనారాయణరావు గారును రామనాయుడు గారు, పాప ఇండస్ట్రీ ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతుంది, తెలుగు ఇండస్ట్రీ, నువ్వు కూడా వచ్చి ఫస్ట్ నువ్వు రావటం వల్ల బెనిఫిట్ నీకు ఉంటుంది, నిన్ను పెట్టుకుంటారు హీరోయిన్గా, తెలుగు హీరోయిన్గా, అందులో తెలుగు రాష్ట్రాల్లో అంటే నువ్వు చేయొచ్చు అని చెప్పారు. ఓకే, ఇదేదో బాగా ఎక్కిస్తుంది. నేను వెళ్ళి దునేయాలి అని వచ్చేసా. నేను రావటం వచ్చాను కానీ వాళ్ళిద్దరూ నాకు హీరోయిన్గా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇద్దరు కలిసి క్యారెక్టర్లు తెగిచ్చారు. ఓకే, ఒక్కసారిగా హీరోయిన్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయి. ఓకే, బాధ అనిపించింది? చాలా బాధ అనిపించింది. కానీ ఒక్కటి అనిపించింది, ఇది కూడా ఒక ఛాలెంజ్. ఆర్టిస్ట్కి ప్రతిదీ ఛాలెంజ్ అంతే. మొన్న ఎవరో అన్నారు, ఏమండి ఒక గెటప్లో చూడాలి, దాంట్లో అట్లుండాలి ఇట్లుండాలి, మీరు ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు అని. నేను ఒకటి చెప్పా, చూడండి, ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎవరైనా కానీ ఎలా ఉన్నా మేకప్ అనేది జీవం. 6 ఏళ్ల పిల్లాడిని 60 ఏళ్ళుగా కూడా చూపిస్తుంది మేకప్ అనేది. మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు అని చెప్పాను. వాట్ ఐ మీన్ టు సే ఇస్ మేకప్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. దాంట్లో మీరే ఓన్గా చేసుకుంటారు ఫస్ట్ నుంచి? ఓకే, ఫస్ట్ లో పర్సనల్స్ ఉండేవాళ్ళు, తర్వాత ఇంకా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 1 year లోనే వచ్చేస్తుంది మేకప్ అనేది. ఓకే, బట్ మేకప్ బాక్స్ మోయటానికి మాత్రం వాళ్ళని పెట్టుకొని మనం వేసుకో. సో మాక్సిమం ఈ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ వాళ్ళే ఓన్గా మేకప్ వేసుకునే వాళ్ళని. ఇప్పుడు మన అవార్డ్ ఫంక్షన్ లో రోజా గారు మాట్లాడేటప్పుడు విన్నాను, రమ్యకృష్ణ గారు ఓన్ గా వేసుకునే వాళ్ళు. రమ్యకృష్ణ వేసుకునేది ఎందుకంటే షీ హాజ్ మైండ్ ఆఫ్ బ్యూటీ పార్లర్. తనకు పార్లర్ ఉండేది. సో దాని ఇన్ఫ్లుయెన్స్ తో ఆవిడకి మేకప్ గురించి బాగా తెలుసు. మన ఆర్టిస్టులు అందరిలోకి ఆవిడ బాగా వేసుకుంటారు. ఓకే, షీస్ గుడ్. ఓకే, మీ టైంలో ఈ పెట్టుడు మచ్చలా లేదా రియల్ పుట్టు మచ్చలా ఇవి ఉంటేనే కొంతమందిని గుర్తుపట్టొచ్చు. మచ్చ ఉంటుంది, దాని మీద డార్క్ పెడతాం అంతే. అంటే మామూలుగా ఇప్పుడు మామూలు ఫేస్ ఉంటుంది కదా, దాంట్లో కనిపించేది మేకప్ లో కనిపించదు, అప్పుడు దాన్ని అక్కడ పెడతాం. ఓకే, ఇంకొకటి ఒక్కొక్కసారి మనకు చెడు దృష్టి ఏదో పడుతుంది అన్నప్పుడు దృష్టి అంటాం కదా, అందుకు కూడా పెడతాం. ఇది కరెక్ట్ గా ఏంటంటే ఈ పైన లిప్ మీదే చాలా మందికి ఉంటుంది. అక్కడే అప్పుడులో కొంచెం వ్యాంప్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు ఎక్కువ పెట్టేవాళ్ళు. అవును, అనుజ గారు పెట్టేవాళ్ళు. ఇక్కడ నేను ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అడిగాను, సో రియల్ మచ్చ అన్నారు. ఇది మీది రియల్ లేకపోతే దానికి ఎంత ఉందండో? ఎంతది ఉందా? ఉంది.